విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల జేబులకు కూటమి సర్కార్ చిల్లులు పెడుతోందని మండిపడ్డారు శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. కరెంటు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రేపు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ను నిలిపివేయడమే కాకుండా ట్రూప్ ఛార్జీల పేరుతో సామాన్యులపై తీవ్ర భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. నెలలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన కూటమి సర్కారుపై వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టనున్నారు. అయితే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను తీవ్రంగా మోసం చేశాడు, వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తున్నాడు. దీనిపై మీరే ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధపు మాటలతో, ఒక బోటకు ప్రచారంతో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఈరోజు ప్రజల తాలూకా బడుగు బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వర్గాల తాలూకా నడ్డి విరిచే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇది 15,000 కోట్లు ఈరోజు ప్రజలపై అదనపుగా భారం వేసి ఎన్నికల హామీలని తొంగలో తొక్కివేసి ఈరోజు అల్ప వర్గాల వారికి చాలా ప్రాబ్లం చేస్తున్నాడు ఆయన. చెప్పండి, ఎస్సీ ఎస్టీలకి ఇచ్చిన గతంలో మీ ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని కూడా ఇప్పుడు ఎత్తివేసి వారికి కూడా భారీగా బిల్లులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై మీరు ఉంటారు. ఎస్సీ ఎస్టీ సోదరులకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్ల వరకు ఫ్రీ అని పెట్టి హ్యాపీగా వాళ్ళందరూ 150-200 యూనిట్లతో పవర్ బిల్లు లేకుండా, భారం పడకుండా వాళ్ళందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ పరిస్థితి నుంచి పవర్ బిల్లులు అసలు పెంచం, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని చెప్పి లేనిపోని కల్లపల్లి కబుర్లు చెప్తూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తొలినాళ్ళలోనే ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్స్ ఫ్రీ అనే పథకాన్ని ఎత్తివేశాడు. ఎత్తివేసి కల్లబొల్లి మాటలు, వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు సోలారు ఫ్రీ ఇస్తానని చెప్పి గత 6 నెలలుగా కల్లబొల్లి మాటలు. ఉన్న 200 యూనిట్లు ఫ్రీని తీసేసి సోలారు ఇస్తాను అంటున్నాడు, కానీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున మీరు ఉద్యమించండి అని చెప్తే రేపు ఈ కార్యక్రమంలో అందరం భారీ ఎత్తున ఏదైతే ఎక్కువ పవర్ బిల్లు వచ్చిన వాళ్ళందరూ చాలా అగ్రెసివ్గా ఉన్నారు, వాళ్ళందరితో రేపు ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఇది పాలకుని యొక్క పద్ధతి అయితే కాదు. మాట ఇచ్చినవన్నీ నెరవేర్చవచ్చు, కానీ పూర్తిగా నడ్డి విరిచే పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఒక్కసారే 15 కోట్లు పెంచారు. ఇది చాలా తప్పు. ఇది కాబట్టి ప్రజలకు తెలియజేయాలి. మనకు తెలియజేయాలి. ఒక 1000 రూపాయలు బిల్లు వచ్చేవాడికి 3,000, 4,000 బిల్లు రావడం అంటే కరెక్ట్ కాదు. 1000 వచ్చేవాడికి 150 పెరగడం అంటే సహజం. అలాంటిది ఇవాళ ఎస్సీ ఎస్టీస్ కూడా ఏ రకమైన ఫ్రీ అన్నారు. ఫ్రీ కాదు కదా, కనీసం వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి 2,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 2,000, 3,000 వాళ్ళకు కూడా బిల్స్ వస్తున్నాయంటే మరి సామాన్యుడు బతకొద్దా? ఇవాళ సూపర్ 6 అన్నారు. సూపర్ 6 కోసం కూడా ఏమి హామీలు ఇచ్చారు, ఏ హామీలు కూడా నెరవేరలేదు. సామాన్యుడు బతకడం అంటే కష్టం. ఇది మనం ఇప్పుడే ఉద్యమించి ఈ ప్రభుత్వానికి అడ్డుకట్ట అయిపోతే వీళ్ళ దురాగతలు ఇంకా ఎక్కువ అవుతాయి. మనం అందరం కూడా గమనించి మనం ఈ అడ్డుకట్ట వేయాలి. అడ్డుకట్ట వేయాలంటే రేపు భారీగా, రేపు పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన పార్టీ పిలుపు మేరకు రేపు భారీగా ర్యాలీ తీసి అందరినీ ఇంక్లూడ్ చేయాలి. రేపు చేపట్టబోయే వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమంలో ప్రజల తరపున పోరాటం చేస్తామని, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటికి అడ్డుకట్ట వేసే విధంగా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.